హాయ్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ నిఫ్టీ గురించి చూద్దాం. లాంగ్ టర్మ్ వ్యూలో నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నది, వాటి యొక్క సపోర్ట్స్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అంటే ఇక్కడ నుంచి 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ప్రాస్పెక్టివ్లో చూద్దాం. అసలు ఈ నిఫ్టీ అంటే ఏంటి అంటే, మనం ఇండియాలో ఉన్న టాప్ లార్జెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఒక 50 కంపెనీస్ తీసుకుని ఇండెక్స్ కింద ఫామ్ చేసి అవన్నీ కలిపితే నిఫ్టీ అని అంటారు. ఓకే, ఇది 1996లో ఫౌండ్ చేశారు. 22 ఏప్రిల్ 1996, ఆల్మోస్ట్ 29 ఇయర్స్ అయింది. ఈ 29 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ ఫ్రమ్ 1000 ఏరియా నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 26,000 ఏరియా కూడా వెళ్ళింది 30 ఇయర్స్లో. అంటే ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే నిఫ్టీలో ఇందు స్టాక్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, అది ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు, దాని యొక్క వాల్యుయేషన్స్ ప్రకారం మారుస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, నాకు తెలిసినప్పుడు 2009లో నిఫ్టీ 3300 3000 ఏరియాలో ట్రేడ్ అయ్యేది. అప్పుడు రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ అనిల్ అంబానీ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ కూడా ఉండేవి. మోస్ట్ గ్రోత్ ఉన్న కంపెనీస్, బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఇందులో పెడుతూ ఉంటారన్నమాట. ఇది కంప్లీట్గా ఎన్ఎస్సిలో చూడవచ్చు. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నారనుకోండి, అందులో ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బ్యాంక్స్ని కలిపి బ్యాంక్ నిఫ్టీ ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ ఫర్దర్గా ఈ నిఫ్టీ 24,870 దగ్గర క్లోజ్ అయింది 22 ఆగస్ట్ 2025 రోజున. ఓకే, ఫ్రైడే రోజున 24,870 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడి నుంచి నిఫ్టీ లాంగ్ టర్మ్ వ్యూలో ఏ టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది, వాటి యొక్క సపోర్ట్స్ ఏంటి, టెక్నికల్గా ఎలా ఉంది అనే విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే, హాయ్ అండి. నిఫ్టీ మీరు ఒకసారి లో చూసుకున్నట్టయితే జూన్ 2022న 15,183 దగ్గర ఉంది. 15,180 దగ్గర 2022లో. తర్వాత ఇలా రైజ్ అయ్యి ఫాల్ అయ్యి ఇలా 2024కి ఆల్ టైమ్ హై మేడ్ చేసింది. 26,277కి రీచ్ అయింది. 26,276 రీచ్ అయింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ 2022 నుంచి 2024కి ఆల్మోస్ట్ 11,000 పాయింట్స్ రైజ్ అయింది నిఫ్టీ. మామూలు విషయం కాదు, 11,000 పాయింట్స్ అంటే. సో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ పేషెన్స్గా హోల్డ్ చేసిన వాళ్ళు మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినట్టేనా, మంచి పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు క్వాలిటీ స్టాక్స్ తీసుకున్నా, అట్లీస్ట్ ఓన్లీ నిఫ్టీ స్టాక్స్, ఇది బ్లూ చిప్ కంపెనీస్ అంటారు, బ్లూ చిప్ స్టాక్స్ తీసుకున్నా మీకు మంచి ఇదిలో ఉంటుంది పోర్ట్ఫోలియో, అవునా? సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్కి 11,000 పాయింట్స్ రైజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 24,870 దగ్గర ఉంది నిఫ్టీ. 24,870 దగ్గర ఉంది. ఫర్దర్గా వచ్చే కమింగ్ ఇయర్స్లో మన లాంగ్ టర్మ్కి ఎంత వెళ్ళికే ఛాన్స్ ఉంది, వాటి యొక్క సపోర్ట్స్ ఏంటి, వాటి యొక్క రెసిస్టెన్స్ ఏంటి, ఓకే, టెక్నికల్గా ఎలాగో చూసుకోవచ్చు అనేది చూడవచ్చు. ఈ 26,277కి వెళ్ళిన తర్వాత, ఆల్ టైమ్ వెళ్ళిన తర్వాత ట్రంప్ రావడం యూఎస్లో, ఓకే, ట్రంప్ టారిఫ్లు విధిస్తాడనే న్యూస్లు రావడం, సో ఇలా టారిఫ్ న్యూస్ ఫ్యాక్టర్ మీద ఆల్మోస్ట్ 26,000 నుంచి మళ్ళీ 21,700 పడిపోవడం జరిగిందన్నమాట. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ రికవర్ అయ్యి 24,870 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫర్దర్గా ఎలా ఉండే ఛాన్స్ ఉన్నది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, ఓకే. సో యాజ్ పర్ ఇలట్ 5 వేవ్ థియరీ, ఓకే, యాజ్ పర్ బిలట్ 5 వేవ్ థియరీ మన జూన్ 2022 నుంచి అనలైజ్ చేస్తే 15,200 ఉంది కదా, అక్కడి నుంచి చూసుకుంటే మనం నిఫ్టీ ఎలా ట్రేడ్ అయిందంటే, వేవ్ 1లో స్ట్రాంగ్ వేవ్స్ ఉంటాయి, అంటే అప్ ట్రెండ్ ఇంపల్సివ్ వేవ్స్ ఉంటాయి. వేవ్ 2 అంటే కరెక్షన్ వేవ్స్. వేవ్ 3 అంటే
ఓకే, మళ్ళీ ఇంపల్సివ్ వేవ్, స్ట్రాంగ్ అప్ మూవ్ ఉంటుంది. వేవ్ 4 అంటే కరెక్షన్ వేవ్, ఇది వేవ్ 4. వేవ్ 5 అనేది మళ్ళీ స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ వేవ్ 5 అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. వేవ్ 4 అయిపోయి వేవ్ 5 అనేది కంటిన్యూ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్కి 29,000 టార్గెట్గా నేను చూస్తున్నాను నిఫ్టీ లాంగ్ టర్మ్కి. అది వన్ ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్ పట్టచ్చు, 3 ఇయర్ పట్టచ్చు, డిపెండ్స్. ఓకే, సపోజ్ వచ్చి ఏదైతే ప్రీవియస్గా లో మేడ్ అయిందో 21,700 అదే సపోజ్ కింద చూస్తున్నాను. ఫైనల్గా లాంగ్ టర్మ్కి 29,000 అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ ఇలా 5 వేవ్ థియరీ కింద. ఓకే, ఇది ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ ప్రీవియస్ హై ఈ ఇయర్లో 2025లో బ్రేక్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ మై వ్యూ. మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్ కూడా స్ట్రాంగ్గానే అప్ సైడే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవి న్యూస్ బేస్డ్, పడతం లేవడం అనేది కామన్ కాబట్టి మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పడుతూ లేస్తూ ఆ టార్గెట్స్ అనేది రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ 2 ఇయర్స్లో 15,000 నుంచి 26,000 వెళ్ళిన నిఫ్టీ, ఓకే 11,000 పాయింట్స్ వెళ్ళిన నిఫ్టీ ఇప్పుడున్న 24,800 నుంచి 29,000, ఆల్మోస్ట్ 4,000 to 5,000 పాయింట్స్ 2 ఇయర్స్లో వెళ్ళలేదంటారా? 2 ఇయర్స్లో 11,000 వెళ్ళింది. నెక్స్ట్ 2 ఇయర్స్లో 4-5,000 వెళ్ళలేదంటారా? మీరు అర్థం చేసుకోండి, ఇండియా గ్రోత్ స్టోరీ అనేది చాలా బాగుంది. యాజ్ పర్ పిఎం మోడీ గారి గవర్నమెంట్లో మంచిగా రిజల్ట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మంచి స్ట్రాంగ్ మూమెంట్ చూస్తున్నాం. ఎకనామిక్ పరంగా మనం కూడా ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకనామీ కింద కూడా మనం గ్రో అవుతున్నాం. ఇంకా కూడా మనం డెవలప్ అవుతాం. మనం గ్రో అయ్యే కొద్ది నిఫ్టీ కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఈ బ్లూ చిప్ కంపెనీస్ అంటారు నిఫ్టీ 50లో ఉన్నవి, ఆ స్ట్రాంగెస్ట్ కంపెనీస్. స్లోగా పెరిగినా సరే మీకు మంచి రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటాయి నిఫ్టీ 50 బేస్డ్ కంపెనీస్లో. అన్ని కంపెనీస్ అని కాదు, మీరు జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. సెక్టారు అవన్నీ చూసుకోవాలి. పవర్ సెక్టారా, లేకపోతే ఫైనాన్స్ సెక్టారా, బ్యాంకింగ్ సెక్టారా, లేదంటే స్టీల్ సెక్టారా, లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టారా, అట్లా చూసుకోవాలన్నమాట. ఇందులో 2 స్ట్రాంగెస్ట్ కంపెనీస్ ఉంటాయి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సేమ్ అవి కూడా ఇవే ప్యాటర్న్లో ఉన్నాయి. ఓకే, ఇలాంటి 5 వేవ్ థియరీలో 5th వేవ్లోనే రన్నింగ్లో ఉన్నాయి. ఆ 2 చాలా స్ట్రాంగ్ వెయిటేజ్ ఉన్నాయి నిఫ్టీలో. సో అవి కూడా ఎలా ఉండడంతో మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో దానికి ఇంకా స్ట్రాంగ్ వ్యూ వచ్చిందన్నమాట. ఓకే, ఇలాంటి వేవ్స్లో ఎప్పుడు కూడా ఫస్ట్ వేవ్ అనేది చాలా స్ట్రాంగ్ మూవ్ అవుతుంది. దానికన్నా స్ట్రాంగ్ థర్డ్ వేవ్ ఉంటుంది. ఓకే, థర్డ్ వేవ్ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది 5th వేవ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో మనం 5th వేవ్లో ఉన్నాం. ఏదో ప్రీవియస్ డిప్ వచ్చిందో 21,700 అక్కడ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు నేను. ఓకే, సో ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. మీరు లాంగ్ టర్మ్ పర్పస్ చూసేవాళ్ళు అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో చూసుకోవచ్చు. ఓకే, స్లో ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ మాత్రం బాగుంటుంది. అది మనం ఇవాళ నిఫ్టీ అనాలిసిస్ యాజ్ పర్ ఎలర్ట్ 5 వేవ్ థియరీ. ఓకే, వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3, వేవ్ 4, వేవ్ 5 ఇక్కడ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది 29,000. టైం ఫ్రేమ్, ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ ఎవరు చెప్పలేం, కానీ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ మాత్రం చాలా హై ఉంటాయి. నా వ్యూ ప్రకారం అట్లీస్ట్ 2025 డిసెంబర్ ఎండ్ లోపు ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తుంది అనేది నా నమ్మకం. ఓకే, ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. యాజ్ పర్ టెక్నికల్గా నేను ఏదైతే చార్ట్లో చూస్తున్నానో దాని బేసిస్ మీద మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ స్కిప్ ఇట్, బట్ డోంట్ డిస్కరేజ్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అన్నమాట. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.